భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మంగళవారం యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విజయ మాట్లాడుతూ యోగా అత్యంత విలువైనదని, మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో తోడ్పడుతుందన్నారు. కొన్ని యోగా ప్రక్రియ విధానాలను వివరించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ మాట్లాడుతూ యోగా భారతదేశ వారసత్వ సంపద అని, దీన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. కళాశాల ట్రెజరర్ వడుపు గోపి మాట్లాడుతూ యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ యోగా వల్ల ఎన్నో రోగాలు తగ్గి మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. చెరుకోడ రంగసాయి విద్యార్థులతో యోగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు కలిగొట్ల గోపాల్ శర్మ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎండి సలీం ఖాన్, స్కూల్ ప్రిన్సిపల్ నిర్మల, ఫార్మసీ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, కామర్స్ హెచ్ఓడి బొమ్మదేవర ప్రభాకర్, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మరి మోదీ గారి పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరంతా కలిసి మరి ఈ ఉద్యమంగా చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చంద్రబాబు నాగరాణి గారి నేతృత్వంలో జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి వీధిలో, ప్రతి రోడ్డు, ప్రతి గ్రామాన్న వాడలా కూడా ఒక స్ఫూర్తినిచ్చారు. ఉద్యమాలు జరుగుతోంది. ఇవాళ డాక్టర్ సిఎస్ఎన్ డాక్టర్ చీడే సత్యనారాయణ గారి విద్యా సంస్థలు అనేక యాక్టివిటీస్ చేస్తున్నాయి. దానిలో భాగంగా మరి ఇవాళ డాక్టర్ విజయ్ గారు ఫ్రమ్ దేవానం హాస్పిటల్స్ గైనకాలజిస్ట్, అలాగే యోగా గురువు కలిగొట్ల గోపాల్ శర్మ గారు, వీరిద్దరూ కూడా, అలాగే వెంకటేశ్వర గారు, సీతారామయ్య గారు, భవానీ గారు అందరూ కూడా మరి వాడవాళ్ళ నిన్న కూడా మన నర్సాపురంలో ఈ బీచ్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. యోగా అనేటువంటిది ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి యోగా దర్శనం. ఇది శారీరక, మానసిక, ఆరోగ్యాలుగా మన పూర్వీకులు ఋషులు వెళ్ళినటువంటి అపూర్వమైనటువంటి ఒక గొప్ప విద్య. ఈ విద్యను మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ ఇంటర్నేషనల్ గారు ప్రచారం చేసి అన్ని దేశాల యొక్క అంగీకారంతో ఇంటర్నేషనల్ యోగా డే 21 జూన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంత కృషి చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి మనమందరం కూడా కృతజ్ఞతలు. నేను 2018 నుంచి ఈషా ఫౌండేషన్ సద్గురు గారు ఇనిషియేట్ చేసిన శాంభవి మహాముద్ర తదితర యోగా ప్రోగ్రామ్స్ అని చేసి నేను డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో దానిలో నాకు వచ్చిన బెనిఫిట్స్, నాలో వచ్చిన మార్పులు చూసి ఇది అందరికీ స్ప్రెడ్ అయితే బాగుంటుంది. అండ్ యోగాలో భాగంగా ఒక నెల అంతా మే 21 నుంచి జూన్ 21 వరకు చేయడము, ప్రతి మనిషికి యోగా గురించి, దాని ఆవశ్యకత గురించి, దానికి వచ్చే బెనిఫిట్స్ గురించి ప్రతి కార్నర్, లూక్ అండ్ కార్నర్ విలేజెస్ లో కూడా తెలియచేయాలనే ఒక స్ట్రాటజీతో వెళ్ళేది చాలా నచ్చి దాంట్లో భాగంగా కావాలని ఫస్ట్ నుంచి 21 జూలై, మే 21 నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. వెరెవర్ పాసిబుల్ వీఆర్ స్ప్రెడింగ్ ఇట్. యోగా గురించి మేడం గారు అందరూ చెప్పినట్లుగా పతంజలి మహర్షి క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం యోగా అనేది కనిపెట్టడం జరిగింది. ఆయన యోగ శాస్త్రాన్ని రచించాడు. యోగేన చిత్తస్య పతేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోక్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అనే పతంజలికి నమస్కరిస్తూ మరి యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు డాక్టర్ విజయ్ గారు చాలా విషయాలు తెలియజేశారు. శారీరకంగా, మానసికంగా ఫిట్నెస్ రావాలంటే యోగా చేయాలి. యోగా అంటే ఓన్లీ ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. పతంజలి చెప్పింది అష్టాంగ యోగం, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 రకాలు. 8 కూడా ఒక భాగమే. యోగా డే సందర్భంగా మన పెద్దలు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు తలపెట్టినటువంటి మహాయజ్ఞంలో ఈ రోజు ఈ కార్యక్రమం మా కాలేజీలో చేయడం జరుగుతుంది. ఇది గత 15 రోజుల నుంచి మా కాలేజీలో ఈ యోగా డే సందర్భంగా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది గురువుల ద్వారా.
ఇది యోగా డే అనేటువంటిది కాదు ఇది. ఎందుకంటే మనం నిత్యం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఈ యోగా ఎంత అవసరమో నరేంద్ర మోడీ గారు తెలియపరిచినటువంటి అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి. పిల్లలందరికీ జనాలందరికీ కూడా ఈ యోగా గురించి దీని వల్ల ఉపయోగాల గురించి అవేర్నెస్ తీసుకురావాలనే ప్రోగ్రాంతో యోగా డే నిర్వహించడం జరిగింది. Yoga Day. Today we are celebrating Yoga Day in our CSM institutions. Our madam already narrated, our Sharma sir also narrated about what is the importance of the yoga. It is very useful for the mental and physical health also. ఇలాంటి బహుత్తర కార్యక్రమాన్ని మన సిఎస్ఎన్ కాలేజ్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి యొక్క సిఎస్ఎన్ విద్యా సంస్థలో ప్రతిసారి కూడా ప్రతిదీ కూడా మనం సమాజానికి ఉపయోగపడుతుంది ఏదైతే ఉంటుందో ప్రతి మనం ఏర్పాటు చేస్తాం. దానికి ప్రధానంగా ఇనిషియేషన్ రంగసాయి గారు తీసుకుంటారు. దాంట్లో భాగంగానే మన సిఎస్ఎన్ విద్యా సంస్థ ఈరోజు యోగా డేని ఏర్పాటు చేసి ఉన్నాం. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి స్టాఫ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా తరఫున మన విద్యా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంతా కూడా వెంటనే స్టార్ట్ అవుతాయి.